ఘనంగా శ్రీ 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 పారిపల్లెమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడరపల్లి గ్రామంలో శ్రీ 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 పరిపల్లమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరకు సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు. నూకరాజు మాట్లాడుతూ కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ప్రతి ఏడాది మార్చి నెలలో ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని అన్నారు. ఏడాదికి భక్తుల తాకిడి పెరుగుతుందని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మచ్చిగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జాతర సందర్భంగా రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లా కొన్యం నాయుడు, గ్రామ పెద్దలు కోయిలాడ దశావతారం, వరాహి నరసింహారావు, పెదకంశెట్టి రాము, జోగినాయుడు, మల్లా అప్పలనాయుడు, పెదకంశెట్టి శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ పారిపల్లమ్మ అమ్మవారు ఎంతో పేరున్న అమ్మవారు. మనకి ఏదైతే కోరుకుంటామో ఈ అమ్మవారి కోరికలు తీసే అమ్మవారు ఎవరైతే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మాకు ఏది కావాలని కోరుకుంటే ఆ కోరిక తీసిన అమ్మవారికి ఎంత జనం రావడంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా మా తాతల నుంచి కూడా ఈ అమ్మవారు గుడి కట్టడం, ఈ విధంగా ఈ జనాలు రావడం, ప్రతి సంవత్సరం కూడా మార్చిలో ఈ పండుగ జరుగుతూ ఉంటుంది. ఈ పండగ చుట్టుపక్కల ఇంచుమించుగా మిగతా జిల్లాల్లో కూడా మిగతా అదర్ కంట్రీల్లో కూడా మా ఊరి వాడ్రాపల్లి నుంచి వెళ్ళి జనాలందరూ కూడా ఈ పండగకి వచ్చి తీరుతారు. ఎక్కడ ఇల్లు లేకపోయినా ఆ చుట్టాల బంధువులతో ఉండి, చుట్టాల బంధువులు లేకపోయినా ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ వంటలు వండుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం అమ్మవారి దర్శనం చేసుకొని చాలా ఘన విధంగా సాధించే విధంగా మా అమ్మవారికి దర్శనం చేసుకునే విధంగా చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ ఉన్నారు. అలాగే ప్రోగ్రాలు పెరుగుతున్నాయి. లైటింగ్ కానీ ఈ జనాల తాలూకా సదుపాయం కానీ వచ్చిన జనాలందరికీ కూడా అన్న సందర్భం కానీ మిగతా అన్ని కార్యక్రమం ఏ ఒక్కరికి కూడా మధ్య కానీ వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఇక్కడ సదుపాయం జరిగింది. ఇక్కడ ఒక గ్రామ సర్పంచ్గా ఇంచుమించుగా 20 సంవత్సరాలు పెట్టి ఈ గ్రామ సర్పంచ్గా ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్నాను. ఈ బాధలు మా జనాల తాలూకు బాధలు ఏంటి, ఈ భక్తుల తాలూకు కష్టాలు ఏంటి అన్ని విధాలుగా తెలిసిన మనిషిని కాబట్టి ఈ విధంగా సరిపెట్టి అందరికీ కూడా సంతోషంగా వెళ్లే విధంగా కార్యక్రమం కూడా చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు కానీ మిగతా జనాలు కానీ మిగతా ఈ ఎలసిన కోడ్ ఉన్న వల్ల కొన్ని ఇబ్బందులు అయ్యి తప్ప కానీ ఇంకా బాగా జరుగుతుంది. కానీ ఎలసిన కోడ్ ఉన్నా కూడా ఎలసిన కోడ్ ఉన్నట్టుగానే మా ఆఫీసులు పై ఆఫీసులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మీరు నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడ కూడా పై నాయకులు రాజకీయ నాయకులు కానీ ఇక్కడ తీసుకురాకూడదు, ఆ స్టేజ్ ఎక్కించకూడదు. ఆ విధంగా చెప్పినారు కాబట్టి ఆ విధంగా మేము పాటిస్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ కానీ మా ములపాక ఎస్సీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ సిఏరికి కానీ ఆ రెస్పెక్ట్ మాకు ఇచ్చారు. ఆ విధంగా మేము వెళ్తున్నాం తప్ప కానీ ఎక్కడ కూడా ఆ అధికారులు కానీ మా పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఇతరుల నుంచి అయితే మేము వెళ్ళలేదు. ఆ విధంగా కార్యక్రమాన్ని మన ఊరికి మా మంచి పేరు తేవాలి. ఆల్ పార్టీ వైఎస్ఆర్, తెలుగుదేశం, కాంగ్రెస్ అని కాదు, ఆల్ పార్టీ మా నాయకులందరూ కూడా కూర్చొని మా గ్రామంలో అందరూ ఐకమత్యంగా పనిచేయాలి, ఐకమత్యంగా అమ్మవారు పండుగ చేసుకోవాలి అని చెప్పేసి ఈ పండుగ చేస్తున్నాం. దేశం అందరూ కూడా మా గ్రామస్తులు, మీరు, మీ ప్రెస్ వారు, మిగతా చుట్టుపక్కల గ్రామాలు, ఈ జిల్లా వారీగా రాష్ట్ర వారీగా మమ్మల్ని సహకరించి మా అమ్మవారి పండుగ చక్కగా జరిపిస్తారని కోరుతున్నాం.